హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ఆంధ్రప్రదేశ్కి మరోసారి వానగండం పొంచుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతోంది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ శనివారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాకే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఈ రోజుకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపటికి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, అలాగే ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కృష్ణపట్నం ఓడరేవు మినహా మిగతా అన్ని ఓడరేవుల్లోనూ 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్కి మరోసారి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతోంది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ శనివారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఈ రోజుకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇటు రేపటికి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం ఓడరేవు మినహా మిగతా అన్ని ఓడరేవుల్లోనూ 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రైట్, దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ నాటి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఏంటి వెదర్ అప్డేట్స్ ఏంటి వాళ్ళకి? రైట్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్కి మరోసారి అల్పపీడనం పొంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులను ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ రిపోర్ట్ మాత్రం చూసుకున్నట్టయితే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య కూడా ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల తర్వాత బలపడుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. రేపు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి రేపు తీరం దాటిన తర్వాత దీని ప్రభావం మరింతగా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే నిన్న ఇవాళ సంబంధించిన వర్షానికి సంబంధించిన పూర్తిగా రిపోర్ట్ కూడా వెల్లడించడం జరిగింది. ఇక రేపు సంబంధించి ఈ తుఫాన్తో ప్రభావం ఉండే జిల్లాలను కూడా రెడ్ అలర్ట్గా కూడా ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఈవినింగ్ 6 వరకు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షపాతాన్ని కూడా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. విజయనగరంలో అత్యధికంగా 58.7 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఆమదాల వలసలో 54, శ్రీకాకుళంలో 48.7 మిల్లీమీటర్లు, ఇంకా ప్రకాశం జిల్లా పెద్దవీడులో మాత్రం 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఈ తుఫాను ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్ర కావచ్చు, అటు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల మీద కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా అప్రమత్తం చేసినట్టు కూడా కొద్దిసేపటి క్రితం అటు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా దీని మీద కలెక్టర్లతో కాన్ఫరెన్స్ అయితే పెట్టారు. పూర్తిగా అధికారులను అలర్ట్ చేశారు. అధికారులకు సంబంధించి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. ఇంకా అంతేకాకుండా పూర్తిగా ఏదైనా అత్యవసరానికి సంబంధించి కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా ఈ తుఫాన్ వల్ల ప్రమాదశాత్తు వాళ్ళు ప్రమాదానికి గురైతే వెంటనే దీన్ని అలర్ట్ అయ్యే విధంగా కూడా కొన్ని నెంబర్లు ఇచ్చారు. దానికి సంబంధించి 112 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అలాగే 1070 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. 1800 425
0101 అనే టోల్ ఫ్రీ నెంబర్, మొత్తం 3 నెంబర్లను కూడా టోల్ ఫ్రీ నెంబర్లను అటు హోమ్ శాఖ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకంతేకాకుండా పూర్తిగా ఎటువంటి వరదలు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేశారు. ఇంక అంతేకాకుండా డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వరదలు వచ్చి అంటే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పూర్తిగా అటు మున్సిపల్ సిబ్బందిని కూడా పెట్టారు. పూర్తిగా ఎక్కడా కూడా వరదలు రాకుండా, అలాగే నీరు వాటర్ అనేది స్టాక్ అవ్వకుండా పూర్తిగా అయితే అధికారులను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంక అంతేకాకుండా ఇప్పటివరకు చూసుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి కూడా వంగలపూడి అనిత కొద్దిసేపటి క్రితం అధికారులతో మాట్లాడారు. పూర్తిగా అటు పైనుంచి భారీ వర్షాలు కురుస్తుంది కాబట్టి మళ్ళీ ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ఉన్న ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల వద్ద కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలా అలర్ట్ చేశారు. ఇక తీర ప్రాంత ప్రజలు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ నదుల్లోకి చేపల వేటకు వెళ్ళకూడదు, అలాగే సముద్రాలకు సంబంధించి కూడా చేపల వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా అటు మత్స్యకారులకు కూడా అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 2,39,000 క్యూసెక్కుల వాటర్ అయితే వస్తుంది. ఇక గోదావరి వరద ప్రవాహం ఉంది, అలాగే భద్రాచలం వద్ద 44.7 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక ధవళేశ్వరం వద్ద ధవళేశ్వరంకి సంబంధించి ఇన్ఫ్లో అనేది 5,34,000 క్యూసెక్లు ఉందంటూ కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా అటు వివరాలు చెప్పారు. అంటే పైనుంచి వచ్చే వరదల కారణంగా వెంటనే కిందకి నీరు వెళ్ళే విధంగా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి సూచనలు కూడా ఇచ్చారు. అంటే పూర్తిగా ఈ ప్రభావం అనేది ఉత్తరాంధ్ర మీద ఉంటుంది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి, ఏదైనా అవసరమైతేనే బయటికి రావాలి. అలాగే ఏదైతే రైతులు ఉన్నారో రైతులు కూడా పొలాలకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే చెట్ల కింద ఉండటం కావచ్చు, అలాగే హోర్డింగుల వద్ద కూడా ఉండకూడదు. పూర్తిగా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా అటు ప్రజలకు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టోటల్గా ఈ తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫానుకు సంబంధించి రాబోయే 5 రోజులు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్రలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికారులను అలర్ట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాజేష్. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది, రోడ్లని జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిత్తిర్నాక, తార్నాక, హబ్సిగూడ, నాచారం, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ప్రగతినగర్, ఆల్విన్ కాలనీ, చార్మార్, యూకత్పుర, ఓయూ క్యాంపస్, హైదర్ నగర్, బాచ్పల్లి, వివేకానంద నగర్, చార్మార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, లాలాపేట్, మల్లాపూర్, ఉప్పుగూడ, బార్కస్, బషీర్బాగ్, అలాగే అబీడ్స్, కోటి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక మియాపూర్ మంజీరా పైప్లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్పాస్లోకి వరద నీరు చేరింది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రత దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో నిరంతరాయం కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చేవెళ్ల నియోజకవర్గంలోని ఏట్ల ఎర్రవల్లి, దేవరాంపల్లి, టంగుటూరు, మోకిల, పామిన వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానిక మార్కెట్ యార్డ్లోకి వర్షపు నీరు చేరింది. కూరగాయల దుకాణాలు నీట మునిగాయి. వర్ష ప్రభావంతో డ్రైనేజ్ పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు వినవించినా పట్టించుకోవటం లేదని వ్యాపారులు వాపోయారు. వర్షం పడిన ప్రతిసారి ధరలు పడిపోవడంతో తమకు నష్టం వాటిల్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు వర్షం కారణంగా సంగారెడ్డి నుంచి ముత్తంగి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇస్నాపురం, రుద్రారం వద్ద జాతీయ రహదారిపై నీరు నిలిచింది. రోడ్ల విస్తరణ నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నది నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2 రోజుల క్రితం 30 అడుగుల దున్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయానికి 40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 43 అడుగులకు చేరింది. గోదావరి ఉధృతితో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఇక శాసన మండలి చైర్మన్ ఏ కార్యక్రమానికి పిలవకుండా అవమానపరుస్తున్నారంటూ పెద్దల సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో మండలి చైర్మన్ పేరు పెట్టలేదని, ప్రారంభోత్సవానికి ఆయన ఆహ్వానించలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు ఆయనకు ఆహ్వానం లేదన్నారు.
సీఎం శాసనమండలికి వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో ఉండటం సరికాదన్న చైర్మన్ మోషన్ రాజు ప్యానెల్ స్పీకర్ను కూర్చోబెడతామన్నారు. ఆహ్వాన పత్రికలో మండలి చైర్మన్ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మండలి చైర్మన్ అవమానించారనడం సరికాదన్నారు. అయితే వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో శాసనమండలి కాసేపు వాయిదా పడింది. కార్యక్రమాన్ని ఎప్పుడైనా మనం చూసాం సార్, ఇది ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడైనా చూసాం సార్. ఇది మనల్ని మనమే కించపరుచుకుంటే ఈ వ్యవస్థలో వ్యక్తులు కాదు సార్ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్, వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం సార్. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం సార్. మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్, మహిళా సభ జరిగింది, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరిగింది సార్. లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. అందరికీ గర్వకారణం సార్. సరే, ఎవరు మాలాంటి వాళ్ళు పిలిచారా లేదా, పేర్లు ఉన్నాయా లేదా, లేదు మా సభ్యులకి గౌరవించారా లేదా పక్కన పెట్టుకుంటే ఇగో సార్, అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు. మళ్ళీ చూడండి సార్ అధ్యక్ష, ఇది పంపిస్తాను చూడండి సార్. డిప్యూటీ చైర్మన్ గారికి మళ్ళీ ఉంది, కానీ చైర్మన్ గారికి ఎక్కడ లేదు. కానీ స్పీకర్ గారు ఉంది, డిప్యూటీ స్పీకర్ గారు ఉంది. అంటే ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీలకు సంబంధించింది సార్. ఇది కాబట్టి ఇది చాలా అన్యాయం సార్. దీనికి చెప్పి ఇక నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పయ్యావుల జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలిపారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇక జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను, గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరం ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఈ ప్రాసెస్లో జిఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ యాక్ట్ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంటు మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఈ యాక్ట్ అనేటువంటిది ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా అమెండ్మెంట్ చేయాల్సిందిగా ఈ సభ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇవాళ జిఎస్టీలో ఆయన తీసుకొచ్చిన విశ్వవిద్యాలయాలను పారదర్శకంగా నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎస్కేయూలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. క్వశ్చన్ అవర్లో ఎస్కే యూనివర్సిటీలో అక్రమాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఈ మేరకు సమాధానమిచ్చారు. అధ్యక్ష,
నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందినాయి. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మన అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సినంత అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ, రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చెలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ దగ్గర ఏపీసీసీ చీఫ్ షర్మిల చెలో అసెంబ్లీకి బయలుదేరగా పోలీసులు వారిని ఆపేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి, అన్నదాతలకు మద్దతుగా ఆందోళన చేపట్టితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతుల గురించి ఎవరు ఏపీలో మాట్లాడటం లేదని, ఆంధ్రప్రదేశ్లో రైతుకు అసలు భరోసానే లేదని షర్మిల విమర్శించారు. మిర్చి, పొగాకు, జొన్న, పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదన్న షర్మిల ఉల్లిపాయలు 1200 రూపాయలు ఇస్తామన్నారని, కానీ 400 రూపాయలు కూడా మార్కెట్ ధర రావటం లేదని చెప్పారు. రైతులు ఉల్లి పంట పారబోసుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరూ మాట్లాడటం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉన్నింది, అన్నపూర్ణగా ఉన్నింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలను మాఫీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీసం మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే
రైతులు అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ పిఎస్ చిన్నప్పనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవై నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చిన్నప్పకు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పిన వారిని కాకుండా మరొకరిని సిట్ నియమించిందని చిన్నప్పను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి చిన్నప్పకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ అంశంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగవచ్చని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో సీబీఐకి ఓటు దక్కినట్లయింది. హైదరాబాద్ మెట్రోపై రేవంత్ ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో అతిపెద్ద వ్యవస్థ అని చెప్పారు. కరోనా సంక్షోభం తర్వాత ఎల్ఎన్టీ సంస్థకు 900 కోట్ల రుణం కూడా ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. అసలు మెట్రో రైలు ప్రాజెక్టును వదిలేసి ఎల్ఎన్టీ సంస్థ వెళ్లిపోవడానికి కారణమేంటో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2023లో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా. దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్. ఈ పాటికి 2 ఏళ్ళే దాని టర్ము. ఈ పాటికి అయిపోయేది, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు. కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో. ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్, గెట్ అవుట్ అని చెప్పి ఎలగొట్టిండు. ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే, రూపాయి పెట్టాలంటే 10 సార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సరే. అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా, ప్రభుత్వం బాగుందా, పాలసీ బాగుందా, బిజినెస్ కంటిన్యూటీ ఉందా, పాలసీ కంటిన్యూటీ ఉందా, లేకపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడవడం వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా, ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు. అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే, ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు. ఇంకా 45 ఏళ్ళు ఉంది.
ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు అభ్యర్థి పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అనారోగ్యాల కారణంతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2025 జూన్ 8వ తేదీన గుండెపోటుతో ఆయన చనిపోయారు. గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులను పర్యవేక్షించడం ఎంతో సవాల్తో కూడుకున్న పని. అయితే ఈసారి పోలీస్ శాఖ కొత్త ప్రయత్నం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం ఇంద్రకీలాద్రి పరిసరాలను పర్యవేక్షిస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేశామంటున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. దసరా సందర్భంగా ఏదైతే భక్తుల రద్దీ కోసం ఏర్పాట్లు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నామో, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యాప్ అనేది దసరా 2025 యాప్ అనేది కూడా ఈసారి నిర్వహించారు. దానికి ఎలా ఉంది, భక్తుల్ని ఎలా రద్దీల నుంచి ఎలా చూస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు, దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికైతే మనతో సిపి ఉన్నారు, మరి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి, ఎలా ఉంది, ఏ టెక్నాలజీ అంటే సాంప్రదాయం ఒకవైపు జరుగుతుంది, ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకు కలిగాయి అనేది వాటి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్, అంటే ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంటే ముందు ఈ మహాలక్ష్మి అవతారం నుంచి చూసుకుంటే మొత్తం భక్తుల సంఖ్య పెరిగే కొద్ది ఉంది, మరి దానికి తగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? నిన్న ఒక్కరోజమ్మా 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 84,000 మంది భక్తులు రావడం జరిగింది. రోజు రోజుకి అమ్మవారిని దర్శనం చేసుకునే వారి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో మనకి ఇక్కడ కొండ మీద చాలా స్పేస్ కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి మనం చాలా పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోరోవర్ తొందరలోనే మనకు పుష్కరాలు రాబోతున్నాయి. సో ప్రిపరేషన్స్ ఎలాగా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ మనము చాలా ఎఫెక్టివ్గా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఒకవైపున సామాన్య భక్తులకి, మరొక వైపున విఐపీస్కి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక సిస్టమ్, ఉదాహరణకి వెహికల్స్, ఆ వెహికల్ మేనేజ్మెంట్ అనేది పైకి చిన్న స్థలం కాబట్టి ఎన్ని వెహికల్స్ పోవాలా, ఏ వెహికల్స్ పోతున్నాయి, ఏ వెహికల్స్ నియంత్రించాలా, సో ఒక రెగ్యులేటరీ మెకానిజం అక్కడ ఒక ఏఎన్పిఆర్ కెమెరా పెట్టి ఎవరు ఎన్నిసార్లు పోవాలనే దాన్ని నియంత్రించేలాగా ఒక సిస్టమ్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విఐపి పాసెస్ కూడా ఒక నియంత్రణతో మనం చేసుకోవడం జరిగింది. దాని ఫలితమే నిన్న 2,820 మంది విఐపీస్ 1.48 lakhsలో 2,800 జస్ట్ 2%. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 2,800 మందిని మనం అలౌ చేసినా, తక్కువ అలౌ చేసినా కూడా ప్రజల్లో ఎక్కువ మంది విఐపీస్ అలౌ చేస్తున్నామనే ఒక మెసేజ్ పోతా ఉంది. ఎందుకంటే కొండ చిన్నగా ఉండడం వల్ల ఈ వాహనాలు రాకపోకలు దీనివల్ల కొంత అటువంటి అపోహ అనేది కలుగుతూ ఉంది. సో దాన్ని అడ్రస్ చేయడము, అదేవిధంగా అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మీకు టోటల్ క్రౌడ్ కంట్రోల్ అనేది ఈ రిలీజియస్ ఫెస్టివల్స్లో గ్లోబల్ సినారియో ఎక్కువ స్టాంపేజ్ జరుగుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఒక చిన్న ఇది కూడా జరగకుండా, అపశృతి జరగకుండా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించే ఎప్పటికప్పుడు క్యూఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టాము, అదేవిధంగా ఐవీఆర్స్ పోల్స్ పెట్టినాము. సో ఈ విధంగా కొంత మనము పోల్స్ పెట్టడం వల్ల వాళ్ళని మన సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఎంత ఉందని తీసుకున్నాము, తీసుకొనేసేసి మనము వర్కౌట్ చేస్తున్నాము.
సో అందులో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రోన్స్, ఒకవైపున చూస్తే డ్రోన్స్ నుంచి అనలిటిక్స్ ఇస్తున్నాము. డ్రోన్స్ దాదాపు 16 ప్లేసెస్లో డ్రోన్స్ కంటిన్యూస్గా 24/7 డ్రోన్స్ రన్ అవుతూ ముందుకెళ్ళే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డ్రోన్ నుంచి క్రౌడ్ కౌంటింగు, అదేవిధంగా వెహికల్ కౌంటింగు, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ని చూడడం, ఇలాగా టెక్నాలజీలో ఏమేమి ఉపయోగించాలో అన్నీ ఉపయోగించేసాం. అంత బాగా వచ్చింది. అదేవిధంగా అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని మనం ఉపయోగిస్తున్నాము. సో టోటల్ టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా భారీ ఎత్తున ఈ ఫెస్టివల్లో జరిగింది. సార్ మరి మెయిన్గా అంటే సస్పీషియస్ పర్సన్స్ని ఎలా దృష్టి పెడుతుంది, అంటే ఎలా గుర్తిస్తుంది? అంటే మనకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సంబంధించిన కెమెరాస్ కొన్ని 3 ప్లేసెస్లో పెట్టడం జరిగింది. పోలీస్ డేటాబేస్లో దాదాపు 1.4 lakh క్రిమినల్స్ ఫొటోస్ ఉన్నాయి. వాటిని చెక్ చేస్తూ ఎవరైనా ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారా అన్న విషయాన్ని మనము ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా తెలుస్తూ ఉంది. దాని తర్వాత అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద సర్వేలెన్స్, అంటే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవద్దని కాదు కానీ సర్వేలెన్స్, ఎందుకు వచ్చాడు ఏంటనేది కొంత ఎంక్వైరీ జరిగితే మన క్రైమ్ అనేది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ మ్యాక్సిమం అంటే మన విజయవాడ ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లో కానీ మ్యాక్సిమం ఎన్ని కెమెరాస్ అనేది మన చుట్టూతో ఉన్నాయంటారు సార్? ఈ మధ్యన చాలా కెమెరాస్ పెట్టాము. బస్ స్టాండ్లో దాదాపు 56 కెమెరాలు పెట్టాము. పోలీస్ శాఖ వాస్తవానికి ఈ మధ్యన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 10,000 కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఆ కెమెరాస్ ఏ అవసరం అనుకుంటే ఆ కెమెరాస్ అన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసాము. ఒకవైపున డ్రోన్స్ అనుసంధానం చేసాము, ఒకవైపున అవసరమైన కెమెరాలన్నీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. సామాన్య ప్రజలు వస్తున్నారు, అలాగే విఐపి పర్సన్స్ కూడా వస్తున్నారు. ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా అయితే చూస్తున్నారు. అంటే 11 రోజులు వచ్చింది కాబట్టి మహిషాసుని మధ్యని అవతారాన్ని చూసుకోవడానికి కానీ మూలా నక్షత్రానికి చూసుకోవడానికి కానీ వస్తారు కదా, మరి దానికి ఎలాంటి ఏర్పాట్లు? మూలా నక్షత్రం రోజు అడిషనల్ ఫోర్స్ తెప్పిస్తాము. హోల్డింగ్ ఏరియాని కొంత ఈసారి ఎక్కువ పెంచడం జరిగింది. మామూలుగా 6-7 వేల కెపాసిటీ ఉన్న హోల్డింగ్ ఏరియాని ఈసారి 15,000 కెపాసిటీ చేయడం జరిగింది. అంటే అంత మునుపు రోడ్ల మీదనే భక్తులను ఆపేసేసి కొంత తొక్కిసలా జరుగుతుందా అన్న ఇది ఉండేది. లాస్ట్ టైం చాలా ఫేస్ చేసాము. అవన్నీ ఈసారి అడ్రస్ చేస్తూ హోల్డింగ్ ఏరియా పెంచడం జరిగింది. సో భక్తులకు దసరాకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండానైతే అటు పోలీస్ బృందాలు అయితే తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ యాప్ అనేది కూడా 24/7 కూడా రన్నింగ్ అవుతూ ఉంటుందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్తో సహా అన్ని దేశాలను టారిఫ్లతో విరుచుకుపడుతున్న ట్రంప్ ఈసారి ఫార్మాస్యూటికల్స్పై పన్నెత్తారు. ఫార్మా ఇంపోర్ట్స్పై 100% టారిఫ్ విధించారు. ఇకపై అమెరికాకు ఎగుమతి చేసే బ్రాండెడ్ ఉత్పత్తులపై 100% టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త టారిఫ్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఫార్మా రంగంతో పాటు ఇతర ఉత్పత్తులపై కూడా ట్రంప్ టారిఫ్లు ప్రకటించారు. కిచెన్ క్యాబినెట్లపై 50%, అప్హోల్స్టర్స్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 20% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత వైమానిక దళం చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్ ఎండ్ అయింది. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోనిక్ వార్క్రాఫ్ట్ MiG-21 రిటైర్ అయింది. 1963లో వాయుసేనలో చేరి 62 ఏళ్ల పాటు సేవలందించిన MiG-21 ఎన్నో యుద్ధాల్లో గర్జించింది. ఆపరేషన్ సింధూర్లో కూడా పాల్గొంది. ఎన్నో విజయాలందించిన MiG-21పై అదే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. ఈ ఆకాశ రారాజు గురించి ఓసారి తెలుసుకుందాం. భారత వాయుసేన చరిత్రలో చెరగని ముద్ర వేసిన MiG-21 యుద్ధ విమానాల ప్రస్థానం ముగిసింది. 6 దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఈ తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అధికారికంగా రిటైర్ అయింది. భారత్ వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్గా MiG-21 సేవలు అందించాయి. 1963లో తొలిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన ఈ ఫైటర్ జెట్స్ 62 ఏళ్ల పాటు భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచాయి. MiG-21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్ సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్ కూడా దీనికి రికార్డు ఉంది. ఇవి గగనతలం నుంచి భూతలంలోకి సులువుగా మెరుపుదాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్ట నిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపై నేరుగా దాడి చేయగల
రాడార్ వ్యవస్థ మిగ్లకు సొంతం. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా MiG-21 విమానాలు పనిచేస్తున్నాయి. భారత్ మొట్టమొదట 1963లో సోవియట్ యూనియన్ నుండి MiG-21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలను దిగుమతి చేసుకొని హిందుస్థాన్ ఏరోనాటికల్లో స్వయంగా మిగ్లను తయారు చేయడం మొదలుపెట్టింది. భారత్ వాయుసేన నివేదికల ప్రకారం MiG-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లో పాల్గొన్నాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్ సేనలపై భారత్ MiG-21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ఎవరూ మర్చిపోరు. ఆ యుద్ధంలో భారత్కు అద్భుత విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది. 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్లు సత్తా చాటాయి. ఆపరేషన్ సఫేద్ సాగర్ లో భాగంగా ఆనాడు పాకిస్తాన్ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019లో బాలకోట దాడుల అనంతరం పాక్ విమానాలు జమ్మూ కాశ్మీర్లో చొరబడితే వాటిని తరిమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా MiG-21 ఫైటర్ జెట్లే. భారత్తో పాటు విశ్వవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తైన యుద్ధ విమానాల్లో ఒకటిగా MiG-21లకు రికార్డు ఉంది. అయితే మిగ్ ఖాతాలో విజయాలే కాదు, వివాదాలు కూడా ఉన్నాయి. తరచుగా ప్రమాదాలకు గురవుతూ పైలట్లు, పౌరులు మరణిస్తుండడంతో వీటికి ఎగిరే శవపేటికలనే అపకీర్తి వచ్చింది. భారత్ వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. పలు నివేదిక ప్రకారం 60 ఏళ్లలో 500కు పైగా MiG-21 ప్రమాదాల్లో 170 మంది పైలట్లు, 40 మంది పౌరులు మరణించారు. 1971 నుంచి 2022 మధ్యలోనే ఏకంగా 400కు పైగా ప్రమాదాలు జరిగాయి. MiG-21 ప్రమాదాల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో భారత వైమానిక దళం వీటిని విరమించుకుంది. వీటి స్థానాన్ని తేజస్ MK-1Aతో భర్తీ చేసింది. ఏది ఏమైనా 6 దశాబ్దాలకు పైగా అద్వితీయ సేవలు అందించిన MiG-21 మనందరం సెల్యూట్ చేయాల్సిందే. దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా బగ్గుమన్నాయి. గురువారం బంగారం ధరలు తగ్గడంతో శుక్రవారం కూడా తగ్గుతాయని కొనుగోలుదారులు భావించారు. గత రోజుతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹440 పెరిగి ₹1,14,880కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹400 పెరిగి ₹105,300 పలుకుతోంది. ఇటు వెండి ధర కూడా బంగారం బాటలో నడిచింది. పసిడికి ఏమాత్రం తగ్గకుండా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం కేజీ సిల్వర్ ₹150,000 ఉంటే శుక్రవారం ₹3,000 పెరిగి ₹153,000కు చేరింది. దసరా, దీపావళికి ముందు పండగ సీజన్లో బంగారం, వెండి కొనాలనుకున్న వారికి ప్రస్తుత ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. మరోవైపు బంగారు ధరలు ఈ నెలాఖరుకు తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఢిల్లీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆర్యన్కు వ్యతిరేకంగా ఐఆర్ఎస్ ఆఫీసర్ సమీర్ వాంకడే దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆర్యన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేసిన ఆరోపిస్తూ సమీర్ వాంకడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చెప్పిన న్యాయమూర్తి వాంకడే దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఢిల్లీలో జరగలేదనే కారణంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది. That's all for now. Keep watching YK News.